హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ అండ్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. మూడో రోజు అమ్మవారికి కొబ్బరన్నం అయితే నైవేద్యంగా పెడతారండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక చెప్ప కొబ్బరిని అయితే ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇలా పట్టుకున్నాక వడకట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులోని పాలు మొత్తం ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ రైస్ వేసుకుంటున్నానండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఒక గ్లాస్కి 2 గ్లాసులు కొబ్బరి పాలు అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆ తర్వాత ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చీలగా కట్ చేసి వేసుకోవాలి. కొన్ని జీడిపప్పు పలుకులను అయితే వేసుకున్నానండి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. అలాగే కొంచెం కొబ్బరి నీళ్ళు తురుముకొని వేసుకోవాలి. ఈ కొబ్బరి అనేది పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఈ కొబ్బరి అన్నం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.